Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 35 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు రండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో చూయిల్ గడు తన ఆఫీసర్స్ ని పంపేశాడు కదా రీపర్ గిల్డ్ వాళ్ళ దగ్గరికి. అతను అట్లా ఎందుకు వేస్తాడు? ఎందుకంటే చూయిల్ గడికి తెలిసిపోద్ది ఈ ఫీల్డ్ టైప్ డంజన్స్ లోనే స్టార్ పౌడర్ ఈ ఫ్యాక్టరీస్ ఉన్నాయని. సో అందుకే చూయిల్ గడు ఆ డంజన్స్ లో రేడ్ చేయాలని అనుకుంటాడు అందరినీ ఒకేసారి పట్టుకోవడానికి. బట్ దీనికి లీ గడు ఒప్పుకోద్దని అనుకుంటాడు బికాస్ ఆఫ్ కోర్స్ వాడు దొరుకుతాడు కాబట్టి. బట్ ఎప్పుడే రీపర్ గిల్డ్ మాస్టర్ లిమ్ తాగి గడు ఒప్పేసుకుంటాడు అండ్ లిమ్ గడికి తెలుసు లీ గడు వేసేయాలని. సో అందుకే లిమ్ గడు ఒప్పుకుంటాడు. బట్ అయినా సరే లిమ్ గాడు కాపాడాలని అనుకుంటాడు లీగాన్ని. బట్ కేసు అప్పుడే లిమ్ గడికి ఒక కాల్ వస్తుంది, ఒక కొత్త ఎస్టాండ్ అంటారు వచ్చాడని. అండ్ వాడు ఎవడు మన పార్క్ గాడు అండ్ వాడు కూడా రీపర్ గిల్డ్ని జాయిన్ అవుతాడు. అండ్ తర్వాత అందరు కూడా ఇక పోతారు ఆ ఫీల్డ్ టైప్ డంజన్ లోకి. అండ్ మన చూయిల్ గడు కొంతమంది హంటర్స్ ని కూడా పంపిస్తాడు ఈ లీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి అండ్ ఛాన్స్ దొరికితే పట్టేసుకోవడానికి. అండ్ ఆ టీంలో మన మీహో కూడా ఉంటుంది. అది నేను గుర్తుంది కదా మీకు, తినే లీగాన్ని ఫాలో అయింది అండ్ నాకు తెలుసు లీగాడు రియల్ గా ఎట్లాంటి వాడు అని. అండ్ ఇప్పుడు తను లీగాడు నిజ స్వరూపాన్ని అందరికీ చూపినని అనుకుంటది. బట్ గైస్, లీ గడితో పాటు మన పార్క్ గడు కూడా వస్తాడు టు ప్రొటెక్ట్ లీ. అండ్ వాడి స్టార్ పౌడర్ ఫ్యాక్టరీస్ కూడా దొరకదు కదా, సో అందుకే వాడు కూడా వస్తాడు. బట్ గైస్, ఈ రైడ్ లో మన సుహో కూడా ఉంటాడు. బట్ తను మైనింగ్ టీమ్ లో ఉంటాడు. అండ్ తర్వాత మనం కొన్ని రోజుల వెనకాల స్టోరీని చూస్తాం. అంటే పార్క్ గాడు రీపర్ గిల్ లో జాయిన్ అయినాక అఫ్ కోర్స్ వాడిని కలవడానికి లీ గడు వస్తాడు కదా, సో అప్పుడు స్టోరీ అనమాట ఇది. అండ్ అఫ్ కోర్స్ లీ గడు కొంచెం షాక్ అయితే అయ్యిండు, పార్క్ గాడు ఇంత కొంత సమయంలో ఇంత పెరిగిపోయిందని. అండ్ వాడు అంటాడు పార్క్ తో, మీ ఏలియన్స్ లో స్పీడ్ గానే పెరిగిపోతారా అని. దాంతో పార్క్ గాడు అంటాడు, ముందు నేను స్మాల్ అండ్ యంగర్ స్టాచర్ ని సెలెక్ట్ చేసుకున్నాను టు సర్వైవ్ బికాస్ అప్పుడు నా దగ్గర ఎక్కువ పవర్ లేదు కాబట్టి. బట్ ఇప్పుడు నాకు నా సగం పవర్స్ వచ్చేసినాయి, నేను ఇప్పుడు ఇంకా దాక్కొని ఉండాల్సిన అవసరం లేదు అని పార్క్ గాడు అంటాడు. సో దీంతో లీ గడు అంటాడు, నువ్వు పార్క్ డోజన్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు అండ్ నీ ప్లాన్ ఏంటి? ఇప్పుడు నువ్వు ఒక హంటర్ అయిపోయినావు కదా, ఇప్పుడు నువ్వు ఏం చేద్దామని అనుకుంటావని లీ గడు అడుగుతాడు. దాంతో పార్క్ గడు అంటాడు, నేను ఏదో ఒక పేరు పెట్టేసుకున్నాను జస్ట్ టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్. అండ్ ఒక హంటర్ అయితే నాకు చాలా ఫేవరబుల్ సిచ్యువేషన్స్ కనిపించినాయి ఇన్ ద ఫ్యూచర్, సో అందుకే నేను ఒక హంటర్ అయిపోయినాను అని పార్క్ గడు అంటాడు. సో దీంతో లీ గడు అంటాడు, నువ్వు ఎయిర్పోర్ట్ లో చేసిన లొల్లి వల్ల చూయిలో ఇప్పుడు నా వెనకాల పడ్డాడు అండ్ ఒకవేళ పాజు ఫీల్డ్ లో ఉన్న ఫ్యాక్టరీస్ దొరికిపోయినాయి అనుకో వాళ్ళకి, అప్పుడు బ్లేమ్ అంతా కూడా నువ్వే తీసుకోవాలి, నన్ను అసలు బ్లేమ్ చేయకూడదు బికాస్ ఈ లొల్లంతా కూడా నీ వల్లనే స్టార్ట్ అయింది అని లీ గడు అంటాడు. దాంతో పార్క్ గడు అంటాడు, డోంట్ వరీ, నేను రీపర్ గిల్డ్ లోకి వచ్చిందే ఫ్యాక్టరీస్ దొరకకుండా చూడడానికి అండ్ నేను పాజు ఫీల్డ్ లోకి వచ్చిన హంటర్స్ అందరినీ కూడా నా బిలీవర్స్ లాగా కన్వర్ట్ చేస్తాను. అండ్ అప్పుడు ఎవరికి కూడా ఫ్యాక్టరీస్ గురించి తెలీదు అండ్ ఒకవేళ తెలిసినాక కూడా వాళ్ళు బయటకి చెప్పలేరు అని పార్క్ గడు అంటాడు. దాంతో లీ గడు అంటాడు, ఓకే కానీ ఇప్పుడు నువ్వు లిమ్ గాన్ని డిఫీట్ చేయగలవా లేదా అని అడుగుతాడు. దాంతో పార్క్ గడు అంటాడు, నేను నీకు ప్రామిస్ చేశాను నేను లిమ్ గాన్ని లేపేస్తాను అండ్ ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. ఇప్పుడైతే నేను ఇంకా కంఫర్ట్ గా చెప్పగలను ఆఫ్టర్ సీయింగ్ హిమ్ అని పార్క్ గడు అంటాడు. సో దీంతో లీ గడు అనుకుంటాడు, ఐ డోంట్ కేర్, మీ ఇద్దరు అసలు పోండి అండ్ జస్ట్ కీప్ యువర్ ప్రామిస్ అని లీ గడు అనుకుంటాడు. అండ్ గైస్ వేసి మనం చూయిల్ గాని ఇచ్చిస్తాం అండ్ వాడు అనుకుంటాడు ఇంకా కొద్దిసేపులో పాజిటివ్ ఫీల్డ్ సబ్జెక్షన్ స్టార్ట్ అవబోతుంది అండ్ ఒకవేళ లీ గాన్ని అండ్ స్టార్ పౌడర్ ని పట్టుకోవాలంటే మనకి ఒక గట్టి ఎవిడెన్స్ దొరకాలి ఈ సబ్జెక్షన్ లో. అండ్ నేను ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను మీహోని పంపించాను అండ్ షీ ఈజ్ అన్ ఏ ర్యాంక్ హంటర్ అండ్ ఆల్సో దేర్ ఇస్ స్ట్రాంగ్ జాంగింగ్ అండ్ ఆల్సో ఇంకొక ఎస్ ర్యాంక్ హంటర్ కూడా ఉన్నాడు స్టాండ్ బై లో. ఏమైనా అయితే మా దగ్గర ఇద్దరు ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు, సో అందుకే నేను ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ సడన్ గా అవుట్ ఆఫ్ నో వేర్ పార్క్ గార్డ్ ఇక్కడి నుంచి వచ్చాడు అండ్ పార్క్ గార్డ్ ఎందుకు రీపర్ గిల్డ్ లోనే జాయిన్ అయ్యిండు, అది కూడా సబ్జెక్షన్ స్టార్ట్ అయ్యే టైంలో. అంటే సిచ్యువేషన్ కొంచెం లీ గడికి ఇంకా ఫేవరబుల్ గానే ఉంది అని చూయిల్ గడు అనుకుంటాడు. బట్ అప్పుడే చూయిల్ గడికి సుహో గుర్తొస్తాడు అండ్ వీడికి తెలుసు సుహో మైనింగ్ టీమ్ లో ఉన్నాడని. అండ్ ఈవెన్ వీడే పర్మిషన్ ఇచ్చాడు సుహోకి అట్లా పోవడానికి. బట్ ఎప్పుడు చూయిల్ గడు అనుకుంటాడు, నేను అట్లా చేసి మంచి పని చేశానా లేదా అని. బట్ ఇదంతా సుహో అనుకున్నట్టే అవుతే దెన్ ఐ హ్యావ్ నో చాయిస్ బట్ టు హెల్ప్ హిమ్ అని చూయిల్ గడు అనుకుంటాడు. అండ్ గైస్, మీరు వీడియోని ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందని అర్థం కదా, సో అందుకే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేసేయండి 1.5K లైక్స్ ప్లస్ 100 కామెంట్స్. ఈ మంచి అసలు ఫినిష్ చేయట్లేదు మీరు, సో అందుకే ఫినిష్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఛానల్కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 18Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం, 18K రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్, మీలో ఇంకోరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంఫర్మ్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాంట్లో కూడా మనకి రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. అండ్ గైస్, వేరే సైడ్ హంటర్స్ మాన్స్టర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు అండ్ హంటర్స్ ఏమో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. బట్ గైస్ అప్పుడు మన మీహో మాన్స్టర్స్ ని వేసి పడేస్తుంది, అది కూడా చాలా స్పీడ్ గా. ఆ తర్వాత మీహో లీగాని చూస్తుంది అండ్ లీగాడు ఏం చేయడు, జస్ట్ చూస్తూ ఉంటాడు. దాంతో మీహో అనుకుంటది వాట్ ఎ వేస్ట్ ఆఫ్ ఏ ర్యాంక్ అవేకనింగ్ అని. అండ్ అప్పుడు మీహో డిస్ట్రాక్ట్ అయి ఉంటుంది. దాంతో ఒక మాన్స్టర్ వెనకాల నుంచి మీహో మీద అటాక్ చేయడానికి వస్తుంది అండ్ అది ఆల్మోస్ట్ మీహో మీద అటాక్ చేయబోతుంది. బట్ అప్పటికి మీహో మాన్స్టర్ ని చూసేది, బట్ తను చాలా లేట్ అయిపోతుంది డాజ్ అవడానికి.
బట్ గైస్ అప్పుడే పార్క్ గాడు ఆ మోషన్ని వేసి పడేసాడు, అది కూడా జస్ట్ ఒకే ఒక స్ట్రైక్లో. అండ్ తర్వాత వాడు మిహోతో అంటాడు బీ కేర్ఫుల్ మిహో అని. అండ్ దీంతో ఆబ్వియస్లీ మిహో చాలా షాక్ అయిపోద్ది, బికాస్ పార్క్ గాడు జస్ట్ ఒకే ఒక స్ట్రైక్లో మోషన్ని వేసి పడేసింది కదా. అండ్ ఇంతసేపు మిహో ఏమని అనుకుంటుంది, పార్క్ గాడు అంత తోపు కాదేమో అని అనుకుంటుంది. బట్ ఇప్పుడు తన ఒపీనియన్ చేంజ్ అయిపోయింది అండ్ పార్క్. అండ్ గైస్ పార్క్ గాడు అప్పటికప్పుడు మోషన్స్ అన్నిటిని కూడా వేసి పడేస్తాడు, అది కూడా చాలా ఇన్స్టెంట్లీ. అండ్ హంటర్స్ అందరు కూడా అనుకుంటారు మోషన్స్ చాలా స్పీడ్గా ఫినిష్ అయిపోయినాయని. అండ్ మియా కూడా ఇదే అనుకుంటుంది. అందరం అంటది పాజిటివ్ ఫీల్డ్లో ఎక్కువ మోషన్స్ లేవని. దీంతో లీగడు అంటాడు మా ఫీల్డ్ ఆఫ్ డంజన్స్ అన్నింటిలో కూడా తక్కువ మోషన్స్ ఉంటాయి, బికాస్ మేము ఎప్పటికప్పుడు మోషన్స్ని లేపేస్తూ ఉంటాం. సో అందుకే మా ఫీల్డ్ ఆఫ్ డంజన్స్ నుంచి పబ్లిక్కి అసలు ఏమీ కాదు అని లీగడు అంటాడు. సో దీంతో మియా అనుకుంటుంది వీళ్ళు ఇంతకనం చేస్తున్నారంటే ఈ ఫీల్డ్ ఆఫ్ డంజన్స్లో ఏమో ఉందని మిహో అనుకుంటుంది. అండ్ తర్వాత లీగడు అందరికి బాస్ మాస్టర్ రూమ్ ది వేని చూపిస్తాడు. అండ్ వాడు అనుకుంటాడు మీరు ఎంత ఎత్తుక్కోవాలో అంత ఎత్తుక్కోండి, మీకు అసలు ఏమీ దొరకదు, ఎందుకంటే డీమన్స్ ఆల్రెడీ ఫ్యాక్టరీస్ని డిస్మాంటిల్ చేసి దాపెట్టేసి ఉంటే డంజన్లో ఎన్నో. సో అందుకే మీకు అసలు ఆ ఫ్యాక్టరీస్ అస్సలు దొరకవు మీరు ఎంత ఎత్తుకున్నా సరే. అండ్ మీరు ఈ డంజన్లోకి వెళ్ళి కన్వర్ట్ అయ్యి బయటకు పోతారు అని లీగడు అనుకుంటాడు. అండ్ గైస్ వేరేసి మనం 3 డీమన్స్ని చూస్తాం. అండ్ అఫ్కోర్స్ వాళ్ళు ఫ్యాక్టరీస్ని దాపెట్టేసినారు. అండ్ వాళ్ళు అనుకుంటారు మేము అపోర్షన్లే కలవలేము ఏమైందో తను ఇక్కడ వరకు వచ్చినా సరే అని వీళ్ళు అనుకుంటారు. బట్ గైస్ అప్పుడే వీళ్ళ రూమ్ దగ్గరికి మన సుహో వచ్చేస్తాడు. ఆంధ్రాని ఇక్కడ వరకు తెచ్చింది ఎవరు, మన బేరుగాడు, బికాస్ వాడు డీమన్స్ ని సెన్స్ చేయగలడు కాబట్టి. అండ్ తర్వాత సుహో లోపలికి వచ్చేసాడు. అండ్ ఇంకేముంది ఇట్లా లోపలికి రాగానే సుహో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ గైస్ సుహో జస్ట్ ఒకే ఒక అటాక్ లో ఒక డీమన్ ని వేసి పడేస్తాడు. అంటే సుహో ఎంత స్ట్రాంగ్ అయిపోయినా చూడండి. అంతకన్నా స్ట్రాంగ్ ఎట్లా అయిండు, బికాస్ ఆఫ్ ది డైలీ క్వెస్ట్ విత్ అమృత్. గుర్తున్నాయి కదా మీకు ఆ ఎక్సర్సైజెస్. సో అందుకే సుహో ఇప్పుడు అంతకన్నా స్ట్రాంగ్ అయిపోయిండు ఆ డైలీ క్వెస్ట్ వల్ల. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు సుహో మరి తన గౌంట్లెట్స్ వేసుకున్నాడు. బట్ గైస్ అప్పుడే సుహో డిఫీట్ చేసిన డీమన్ మళ్ళీ రీజనరేట్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు ఆ డీమన్ సుహోని పట్టుకోవాలని అనుకుంటది, సో దట్ పార్క్ గార్డ్కి గిఫ్ట్ లాగా ఇవ్వడానికి సుహోని. అండ్ ఇట్లా చాప్టర్ 35 ఎండ్ అయిపోద్ది గాయస్. సో గైస్ ఇది చాప్టర్ 35 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 36 ఇంకా రాలేదు, ఆ చాప్టర్ రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి, కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా సార్ ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. 18Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం, 18K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకొకరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంట్లో కూడా మనకి రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి గైస్, దాని కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ టార్గెట్ని కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి, మర్చిపోకండి, కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో గైస్.